నమస్తే, వెల్కమ్ టు విసేనా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తిరువూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఈ యొక్క తిరువూరు నియోజకవర్గంలో దాదాపు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ని ఖరారు చేసుకున్నటువంటి షావాల దేవదత్ గారితో ఉన్నాము. ఇతనితో మనం ముఖాముఖి ఏర్పాటు చేసుకునే సందర్భం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా యువసేన టాక్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. చెప్పండి సార్, మీరు చెప్పండి. గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పరిపాలిస్తుంది రాష్ట్రంని. సో పరిపాలిస్తున్న టైంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ నాయకులు, మరియు అంతకుముందు 2014లో ఎలాంటి అభివృద్ధి లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు, అంటే ఇద్దరిద్దరు మీరు చేయలేదంటే మీరు చేయలేదు, మీరు చేయలేదంటే మీరు చేయలేదని ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూనే వస్తున్నారు. కానీ రాష్ట్రం ఇంతవరకు అభివృద్ధి పదంలో అనేది వెళ్ళిందంటారా? ఇప్పుడు అంటే దీని గురించి తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధిని, ఆ తర్వాత ఒక్క అవకాశం అనేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ఇది గంటల తరబడి మాట్లాడవచ్చు. మచ్చుగా కొన్ని చెప్పుకోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీ 2014లో అసలు ఏ ఆలోచనతో వచ్చింది, ప్రజలు ఏ విధంగా ఆలోచించారు, చంద్రబాబు నాయుడు గారిని అసలు ముఖ్యమంత్రికి ఎందుకు తీసుకురావాలనుకున్నారు, విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాజధాని లేని రాష్ట్రంగా, పరిశ్రమలు కూడా ఎక్కువ లేని రాష్ట్రంగా మనం చూసుకుంటే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారు. చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం ఉన్నది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మనందరికీ తెలుసు ఆ రోజు ఏ విధంగా రాష్ట్రం విభజించబడిందో. సో ఇంత అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళగలరు అనేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విశ్వసించి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. సో మీరు అభివృద్ధి గురించి అడిగారు కాబట్టి దాని గురించి మాట్లాడాలంటే ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయం ఆధారంతో అక్కడ రైతులు కానీ, రైతు కూలీలు కానీ వారందరికీ ఉపాధి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మనకన్నా పైనున్న రాష్ట్రాల నుంచి నీరు సక్రమంగా సరి అయిన క్వాంటిటీ రాదనేసి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా చేపట్టిన ప్రాజెక్టు పట్టుసీమ ప్రాజెక్టు. అవును, అది ఎంత ప్రతిష్టాత్మకంగా ఆలోచించారంటే గోదావరిని కృష్ణాని అనుసంధానం చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్న కృష్ణా డెల్టా రైతులకు అందరికీ కూడా, అలానే ఆ పైన రాయలసీమ వరకు కూడా నీళ్లు తీసుకువెళ్ళవచ్చు గోదావరి జలాలు అనేసి ఆగ మేఘాల మీద. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రమంతా కూడా సర్వనాశనం అయిపోతుందనేసి ఆగ మేఘాలు 6 నెలల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం చూసాం మనం. అప్పుడు ఆ ప్రాంత రైతులందరూ కూడా 3 పంటలు వేసుకొని సుభిక్షంగా ఉన్నారు. 3 పంటలు వేసుకొని ఆ తర్వాత మనం చూసాం కియా ఫ్యాక్టరీ వచ్చింది, తర్వాత చాలా పరిశ్రమలు వచ్చాయి, జినోమ్ వ్యాలీ వచ్చింది ఫార్మాసిటికల్గా చెప్పాలనుకుంటే, వైజాగ్లో కూడా చాలా ఐటీ ఇండస్ట్రీలు వచ్చాయి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మనం అక్కడికి వెళ్తే శ్రీకాళహస్తి వైపు, తిరుపతి వైపు అయితే శ్రీ సిటీ, ఎన్ని ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వచ్చాయి అక్కడ. సో అది చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి. వైసీపీ నాయకులు ప్రధానంగా విమర్శిస్తున్నది ఏంటంటే, అయ్యా 2014లో మీకు అధికారంలోకి ఇస్తే మీకు ఆంధ్రప్రదేశ్ని మరో సింగపూర్లా చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబాన్ని మాత్రమే సింగపూర్లా చేసుకొని తన కుటుంబం కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్తిని అంత తరలించకపోయి సింగపూర్లో ఫ్లాట్స్, విల్లాస్ కొనుక్కొని ఒక దర్జా లైఫ్ అనేది తను కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనం చూసినాం. అందుకోసమే మిమ్మల్ని ప్రజలు గద్దెదించినారు, మాకు పట్టం కట్టిరని వైసీపీ నాయకులు
అవి అవాస్తవం. అంటే సింగపూరు మహానగరం నిర్మాణం జరిగిందంటే నిజంగా చరిత్ర చదివిన వాళ్ళు అదేమన్నా ఓవర్ నైట్ అయిపోయిందా, ఒక నెలలో అయిందా, ఒక సంవత్సరంలో అయిందా? జనరేషన్స్ పట్టింది దాన్ని డెవలప్ చేయటానికి. అది సింగపూరే కానీ, పక్కనున్న దుబాయ్ కానీ, ఇంకా ఏ పట్టణం చూసుకున్నా కానీ ఇదంతా ఎందుకు? మన పక్కనే హైదరాబాద్ రాష్ట్రంలో సైబరాబాదు ఒక్క చిన్న టవర్ తోటి సైబర్ టవర్ అనేసి తయారు చేసి ఈరోజు మహాపట్టణంగా ఎదిగింది. లక్షలాది కంపెనీలు, కోట్ల కొద్ది అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే అదేమన్నా ఓవర్ నైట్ అయిందా? ఇది కేవలం ఏదో రాజకీయంగా ఒక విమర్శ వాళ్ళ మీద పడేయాలి అన్న తప్పితే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నగరం లాంటి నగరాన్ని నిర్మించలేకపోయాడు, అందుకే మాకు అవకాశం వచ్చింది. అవన్నీ అవాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి అన్ని మాయ మాటలతోటి ఒక్క ఛాన్స్ అనేసి అబద్ధాలు మొదటి నుంచి కూడా చూసుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజా సంకల్ప యాత్ర చేసిన దగ్గర నుంచి, తర్వాత కుటుంబాలు చనిపోయిన దగ్గరికి వాళ్ళని ఆదరించడానికి వెళ్ళిన దగ్గర నుంచి పదే అబద్ధాలు చెప్పి, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి వాస్తవాలుగా చిత్రీకరించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక్క అవకాశమైన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే అబద్ధాలను చెప్తూ ఈరోజు వరకు కూడా పరిపాలన సాగించాడు. అంటే తెలుగుదేశం పార్టీ సింగపూర్ లాంటి మహానగరాన్ని నిర్మిస్తాను అనేసి చెప్పి నిర్మించలేకపోయావు. నువ్వు చెప్పినవన్నీ ఏం చేశావు? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ ఏం చేశావు? ఏమన్నా చేసావా? ఈరోజు కూడా మేము నవరత్నాలు అనేసి, అవన్నీ నవరత్నాలు కూడా కాదు అవి, ఓకే, నవ మోసాలు. వాటన్నిటినీ కూడా మేము 98%, 99% మేమంతా కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా ఉంటాం. నేను మచ్చుకు 4 చెప్తాను. మద్యపాన నిషేధం అన్నావు, నిషేధించావా? పోలవరం కడతా అన్నావు, ఎన్నిసార్లు డెడ్ లైన్ ఇచ్చావు? కట్టావా? అలానే సిపిఎస్ రద్దు చేస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డికి విధానాల మీద, వ్యవస్థల మీద అవగాహన లేదు అనడానికి. పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. మరి టీడీపీ ప్రభుత్వం ఎందుకు దాన్ని పూర్తి చేయలేకపోయింది? అంటే ఇక్కడ సమయ పరిపక్వత అనేది జరిగినటువంటి విషయం. అంటే 5 సంవత్సరాలు కానిది వైఎస్ఆర్సీపీ మరి ఎందుకు చేయలేదు? ఇది మీరు కూడా గమనించాలి. ఇందులో ఏంటంటే ఇవన్నీ కూడా పోలవరం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి. అది ఒక 5 సంవత్సరాల్లోనే అవుతుందంటే చాలా ఉంటాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని చూస్తే విభజన ఆంధ్రప్రదేశ్, ఒక పక్కన వనరులు లేవు, ఒక పక్కన రాజధాని లేదు, పరిపాలన చేయడానికి నీడ కూడా లేదు. అంతేకాకుండా ఈ రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇన్ని ఉన్న సమస్యలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించి బయటికి వస్తే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడిని తీసుకొనేసి ప్రతిష్టాత్మకంగా మొదలెట్టాము. చాలా వరకు పూర్తి చేశాం. ఈరోజు 70% దాకా పూర్తి చేశాం. మిగిలిన అయితే నువ్వు ఒక్క అవకాశమైన వచ్చేసి మిగిలిన 30% కూడా పూర్తి చేయకపోగా దాన్ని ఈరోజు వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. ఒకే ఒక రీజను, ఏమీ లేదు. ఇది పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికే పేరు వస్తుంది. సో దాన్ని మనం పూర్తి చేయకూడదు. ప్రతి ఒక్కది అమరావతిని ఈరోజు నాశనం చేయడానికి కారణం కూడా కేవలం అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అమరావతి అమరావతి గురించి తీసుకున్నటువంటి భూములు, రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములు రైతులకు ఇంతవరకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా రైతుల నుంచి ఆక్రమంగా తీసుకుందని వైసీపీ నాయకులు మరి చెప్తుంది సందర్భం. అవి వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే విధంగా ఆలోచిస్తారు. ఇప్పుడు అక్కడ అమరావతి నగరం డెవలప్ అవ్వాలి. డెవలప్ అవ్వడానికి సమయం పడుతుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించి అంతమంది రైతులు 30,000 ఎకరాలకు పైగా ఇచ్చేశారు. ఓకే, ముందుకొచ్చి, ఎందుకంటే ఇక్కడ రాజధాని డెవలప్ అవ్వాలి, మన పిల్లలకు
ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనేసి ఆ చేస్తున్న క్రమంలో ఒక్క అవకాశం అని వచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా సర్వనాశనం చేశాడు. ఈరోజు అక్కడికి వెళ్తే విట్ ఉంది, రామచంద్ర ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మిగతా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళకి మంచి రహదారులు, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తెలుగుదేశం పార్టీ ప్రొవైడ్ చేస్తే దాన్ని మెయింటైన్ చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఎంత దారుణంగా ఉందంటే పరిపాలన, అక్కడ వేసిన రోడ్లలో కంకర తీసుకెళ్తున్నారు, అక్కడ వేసిన రోడ్లో ఇనుమేదైతే కూడా ఉందో అదంతా తవ్వుకు తీసుకువెళ్తున్నా కానీ ఈ ప్రభుత్వం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి వినాశనకారి, విధ్వంసానికి ఒక నిలువెత్తు రూపం. ఆ రోడ్లన్నీ పాడైపోతే ఆయనకి చాలా సంతోషంగా ఉంటుంది. నిజంగా ఏ మనిషి అయినా అది మన ఇల్లు అని మనం చూసుకుంటే, మన ఇంట్లో ఇదిగో ఇవంతా పాడైపోతున్నాయి అంటే మనం చక్కదిద్దుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నా ఇల్లు అని భావించుంటే ఈరోజు అమరావతికి ఆ దుస్థితి వచ్చేది కాదు, పోలవరానికి ఆ దుస్థితి వచ్చేది కాదు. దేవుతుంది. ఇంకో మాట ఏంటంటే, అదే నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నిజంగా విశ్వసిస్తే, నారా చంద్రబాబు నాయుడు గారిని నిజంగా ప్రజలందరూ విశ్వసిస్తే తను జనసేన పార్టీతో కలిసి రావాల్సిన ఆవశ్యకత లేదు. నిజంగా తెలుగుదేశం పార్టీ మీద ప్రజలందరికీ నమ్మకం ఉంటే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని మీరు రావాల్సినంత అవసరం లేదు కదా, సింగిల్గానే రావచ్చు కదా అని వైసీపీ. ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అవసరం ఉందా, ఆర్ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ అవసరం ఉందా అన్నది క్వశ్చన్ కాదు. ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక ఆలోచనలో భాగంగా పొత్తులోకి రావడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైనది పొత్తు, తెగని ఈ పార్టీకి అవసరమా ఆ పార్టీకి అవసరమా అన్నది కాదు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ పొత్తు. వైసీపీ చాలా మాట్లాడుతుంది, చాలా చెప్తుంది. ఈరోజు 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత 80 మంది ఎమ్మెల్యేలని స్థానచలనం చేస్తున్నారు. 80 మంది ఎమ్మెల్యేల ప్లేసులో కొత్త మొక్కలు తీసుకొస్తున్నారు. నిజంగా వాళ్ళంతా డెవలప్ చేసి ఉంటే ఈ మార్పులు అవసరమా ఈ మార్పులు? అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత పార్టీ సంస్థాగత విజయం కోసం మాత్రమే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కదా అవి. సో అంతిమంగా ఇక్కడ యాంథమ్గా లాస్ట్ వరకు ఏంటంటే మనం పార్టీ చూస్తుంటాం. సంస్థాగత విజయం కోసం చేస్తున్నారు అంటే ఈ 80 మంది ఎమ్మెల్యేలు అసమర్థులను ఒప్పుకుంటున్నారా? ఈ 80 మంది ఎమ్మెల్యేలు ప్రజాసేవ ఏమీ చేయలేదు కాబట్టి, ప్రజలలో ప్రజాక్షేత్రంలో ఉండలేదు కాబట్టి వీరిని తొలగించి మళ్ళీ ఎవరినో కొత్త వాళ్ళని తీసుకొచ్చేసి గెలిపించుకుందాం అంటారా? అంటే ముందు వాళ్ళ అసమర్థతను ఒప్పుకోవాలి కదా 80 మంది ఎమ్మెల్యేలని. అందుకే కదా మార్చేది. సో అది ఒప్పుకోమనండి ముందు. వైసీపీ నాయకులు మాటకి టీవీల ముందుకు వచ్చి మరియు మీడియా ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చేసి ప్రత్యక్షంగా ఒకే ఒక పనిని మెయిన్గా పెట్టుకొని, ఒక వాళ్ళ యాంతంగా పెట్టుకొని టీడీపీకి సంబంధించినటువంటి అధినేతనైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము జైలులో పెట్టాము. అంటే తను అవినీతి చాలా వరకు చేశాడు కాబట్టే మేము మన అమరావతి రాజధాని విషయంలో కానీ, రింగ్ రోడ్డు గారి విషయంలో కానీ, చాలా విషయాల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు భారీ అవినీతికి పాల్పడింది కాబట్టి ఈరోజు మేము అతను జైల్లో పెట్టాము. అతను నిజంగానే నిర్దోషి అయితే కోర్టులో తేల్చుకోవచ్చు కదా అని వైసీపీ నాయకులు పిలుస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో లక్షణాలున్న నాయకుడండి. పిల్ల సైకోల్ని సాటిస్ఫై చేయడానికి 100 మాట్లాడతాడు. మనం నిజాలలోకి వెళ్దామండి. చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ స్కాము పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులు నిర్బంధించారు. అసలు స్కిల్ స్కామ్ ఎప్పుడు స్టార్ట్ చేయింది, దాంట్లో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది నిర్బంధించారు,
2.5 సంవత్సరాల క్రితం స్కిల్ స్కామ్ చేసి ఇది సిఐడి ఏవో అవినీతి జరిగిపోయిందనేసి ఆ రోజు మొదలెట్టి 37 మందిని అరెస్ట్ చేసి 29 మంది మీద మీరు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారనేసి హైకోర్టు మొట్టికాయలు వేసింది. కేవలం 7 మంది మీదనే రిమాండ్కి పంపించి ఆ తర్వాత బెయిల్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, అందులో తన ప్రమేయం ఏమీ లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఇదంతా జరిగింది, ఆయన ప్రోద్బలంతోనే జరిగిందనేసి ఆరోపణలు చేస్తూ స్వయాన కోర్టే చెప్పింది. బెయిలు చదువుతున్నప్పుడు కోర్టు అది బెయిల్ జనరల్గా బెయిల్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు, నిబంధనలు చెప్తారు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఈ ప్రాంతంలో ఉండాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళాలంటే పరిమితులు తీసుకొని. కానీ ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారి మనం చూస్తే బెయిలు అది చదువుతుంటే ఒక తీర్పు జరుగుతున్నట్లుగా ఉంది, ఒక తీర్పు ఇచ్చినట్లుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎలాంటి తప్పు చేసినట్టు ఆధారాలు కనపట్లేదు, కేవలం ఆరోపణలు మాత్రమేనేసి పదే కోర్టు చెప్పింది. అలానే ఆ తర్వాత విపరీతమైన కేసులు తీసుకొచ్చారు, అవసరం లేనే కదా. ఫైబర్ నెట్ అని తీసుకొచ్చారు, ఇన్నర్ రింగ్ రోడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు అసలు రింగ్ రోడ్డే లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటి, అందులో అవినీతి జరగడం ఏంటి. అట్నే ఫైబర్ నెట్ వల్ల ఈరోజు ఎన్ని కుటుంబాలు ఎంత తక్కువ రేటుతో వాళ్ళు ఛానల్స్ అన్నీ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ టెక్నాలజీ వేరే టెక్నాలజీని తీసుకొచ్చి చేయాలి అనుకుంటే బోళ్ళ ఖర్చు అవుద్దనేసి ఉన్న పోల్స్ ద్వారా ఫైబర్ అంతా కూడా దాన్ని ఇంటింటికి తక్కువ ఖర్చుతో తక్కువ వ్యయంతో ఇచ్చే లాభాలు వచ్చే విధంగా చేసి ఇంకా దాంట్లో జరిగిన అవినీతి ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కేవలం ఆరోపణలు మాత్రమే, ఆధారాలు ఏమీ లేవు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే 31 కేసుల్లో ఆరోపణలు ఉన్నాయి, ఆస్తులు జప్తు చేయబడ్డాయి. ఆస్తులు ఇవన్నీ కూడా ఆధారాలతో కోర్టులో ఉన్నాయి. 11 దగ్గరగా 11 ఈడీ కేసులు ఆస్తులు అటాచ్ చేస్తున్నాయి. అంటే మనం గమనించాల్సింది చంద్రబాబు నాయుడు గారి మీద కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద రుజువులతో కలిసిన ఆధారాలు ఉన్నాయి. కేవలం ఆ సైకో మనస్తత్వం గల జగన్మోహన్ రెడ్డి తన ఆనందం కోసం కొంతమంది ఆఫీసర్లను అధీనంలో తీసుకొని అక్రమంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి సైకో, కొంతమంది పిల్ల సైకోల్ని సంతోషపెట్టడం మాత్రమే అది, బయటికి చెప్పుకోవడానికే. కానీ చంద్రబాబు నాయుడు గారు నిఖార్సైన మనిషి, ఎలాంటి తప్పు చేయడు. తన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే మిగతా మంత్రివర్గంలో ఉన్న ఎవ్వరు కూడా ఎలాంటి తప్పు చేయడానికి కూడా అవకాశం ఇవ్వని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా ఆల్రెడీ బయటకు వచ్చాడు, కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి అవినీతి ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇంకెవరైనా సరే, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నించారు, ఎవ్వరి వల్ల కాదు. రాష్ట్రం గురించి వదిలేస్తే మీ యొక్క నియోజకవర్గం తిరూరు నియోజకవర్గంకి సంబంధించినటువంటి ప్రజలకు ఇప్పుడు మేము కూడా కనుక్కునేటువంటి విషయాలు ఏంటంటే, గంపలగూడ అనే ఒక మండలం ఇప్పటికు అది ఒక పల్లెటూరు, ఒక టైప్ ఆఫ్ వెదర్ అనే ఉంది. ఇంకా అక్కడ ఎలాంటి అభివృద్ధి అంటూ జరగలేదని మన టీడీపీ నాయకులు అన్నటువంటి ఒక సందర్భం మనకు నేరుగా కనిపిస్తుంది. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? తిరువూరు నియోజకవర్గాన్ని మనం చూసుకుంటే ఒక దళిత నియోజకవర్గం. ఓకే, మెయిన్ స్ట్రీమ్లో లేని నియోజకవర్గం. మెయిన్ స్ట్రీమ్లు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే జగ్గాపేట, నందిగామ, మిగతా అన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్లో ఏదో విధంగా డెవలప్ అయినవి. సో తిరువూరు వచ్చేసరికి కొంచెం విజయవాడకి ఇటు దూరంగా ఒక 80 కిలోమీటర్లు, అలానే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఖమ్మానికి 70 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఒక తిరువూరు నియోజకవర్గం. ఓకే, సహజ వనరులు కూడా ఎక్కువగా లేని
నియోజకవర్గం. సో అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ హయాంలో సాధ్యమైనంత వరకు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సినన్ని కూడా చేసి ముందుకు తీసుకువెళ్ళారు. ఉదాహరణకి నేను ఒకటి చెప్పాలనుకుంటే, ఇంతకుముందు పోలవరం పట్టిసీమని ఎలా అయితే డెవలప్ చేశారో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక ప్రాజెక్టు పిట్టలవారి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అన్నది అది తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న, మరి ముఖ్యంగా అంటే తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు, పట్టణాలు, అలానే ఆ ప్రాజెక్ట్ ద్వారా అటు నూజివీడు, మైలవరం, కొంత ప్రాంతం జగ్గాపేట, నందిగామ కూడా మొత్తంగా ఒక 11 మండలాలకు త్రాగునీరు, సాగునీరు పశువులకి కానీ లేదంటే అది చెరువులకు కానీ మన ఇళ్లలోకి త్రాగునీరు కూడా ఇవ్వటానికి మంచి ప్రణాళిక 700 కోట్లతోటి ఆ ప్రాజెక్టు శాంక్షన్ చేయటం జరిగింది. టెక్నికల్ అప్రూవల్ జరిగింది, బడ్జెట్ అప్రూవల్ కూడా జరిగింది, కాంట్రాక్టర్ కూడా ఐడెంటిఫై చేశారు. కానీ అది మొదలెట్టే తరుణంలో ఈ ఎలక్షన్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ ఏమి చేయలేకపోయారు. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ దాన్ని పూర్తిగా పక్కన పడేసింది. రేపు రాబోయే కాలంలో తప్పనిసరిగా నాకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది, మీరు ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి, ఆ ప్రాజెక్ట్ని మనం పూర్తి చేస్తాం, ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని మొత్తాన్ని కూడా ఆదుకుంటాము, మీరు వెళ్ళేసి హామీ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అలా చాలా ప్రాజెక్టులు ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే కొన్ని పరిశ్రమలు, ఒక మేజర్ పరిశ్రమ కూడా ఏమీ లేదు. ఓకే, సో తప్పనిసరిగా అంటే గత కొంతకాలంగా ఇక్కడికి లెదర్ సంబంధించిన అంటే లెదర్ పార్క్ ఏదో చేస్తామనేసి మాటలు అయితే చెప్పడం జరిగింది, కానీ అది ఈ రోజు వరకు కూడా కార్యరూపం దాల్చలేదు. సో అది ఆ ఫ్యాక్టరీ కానీ లేదంటే ఇంకా ఏదో ఒక ఫ్యాక్టరీ, ఇప్పుడు ఏంటంటే గ్లోబలైజేషన్ అయిపోయింది, ఐటీ ఇండస్ట్రీని చూసుకుంటే ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే తిరువూరులో పెట్టుకొని కూడా చేసుకునే అవకాశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఓకే, సో చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలామంది కూడా టాలెంటెడ్ యువత ఉన్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. సో అందులో చదువుకున్న చాలామంది విద్యార్థులు. మీరు ఒక ఎన్ఆర్ఐగా మీ యొక్క తిరువురు నియోజకవర్గ ప్రజలకు, తిరువురు నియోజకవర్గానికి ఎలాంటి ఒక అభివృద్ధి అనేది తీసుకురాగలరు? మీకున్న ఇన్ఫ్లుయెన్స్ అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఓకే, ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక మేజర్ ఇండస్ట్రీని తీసుకురావాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి రైతాంగం కోసం, త్రాగునీరు, సాగునీరు కోసం ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించడానికి. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేవు. ఉదాహరణకి నేను అంటే ఆలోచన అంటే కొంతమంది దగ్గర కూడా నా ఆలోచన షేర్ చేసుకుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక 1000 మందికి ఉపాధి కల్పించే ఒక ఇండస్ట్రీని మనం తయారు చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని ఇంకొక 1000 మంది దానికి అనుగుణంగా అది టీ కొట్టు కానీ, బడ్డీ కొట్టు కానీ, లేదంటే సైకిల్ షాప్ కానీ, లేదంటే మెకానిక్ షాప్ కానీ ఇంకొక 1000 మందికి ఇండైరెక్ట్గా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఇండస్ట్రీని తెచ్చుకుంటే ఈ ప్రాంతానికి చాలా మంచిగా ఉంటుంది. అట్లనే ఇప్పుడు మీరు ఏకొండూరు మండలం చూసుకుంటే అక్కడ గ్రౌండ్ వాటర్ మంచిగా లేక అది ఆ ప్రాంతంలో పూర్తిగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. సో దాన్ని కూడా శాశ్వతంగా నిర్మూలించడానికి చంద్రబాబు నాయుడు గారు దాని విషయంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని మినీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రాంతానికి సురక్షితమైన త్రాగునీరు ఇస్తే కొంతవరకు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అలానే పౌష్టికాహారాన్ని కూడా ఇస్తే వాళ్ళకి దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు వాళ్ళకి అవగాహన కూడా పెంచితే ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఒక ఆలోచన ఇవ్వడం జరిగింది. ఈ మేజర్ సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించడానికి తెలుగుదేశం పార్టీ ముందుకుంటుంది. నేను కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ప్రభుత్వంతో కలిసి ప్రభుత్వ
ఇప్పుడున్న ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యే గారు రక్షణనిధి గారు ఇంతవరకు ఈ యొక్క ప్రాంతానికి ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదంటారా? అది తెలిసిన సత్యమని. రక్షణనిధి గారు ఈ ప్రాంతానికి చేసిన డెవలప్మెంట్ ఏంటంటే సున్నా. ఉదాహరణకు నేను చెప్తాను. కట్టలేరు బ్రిడ్జి ఒకటి, అది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుతూ ఉన్న ఒక బ్రిడ్జి. ఆ బ్రిడ్జి కట్టడానికి అది తెలుగుదేశం పార్టీ హయాం చివరి 2019లో ఎప్పుడో కూలిపోయింది. వెంటనే ఆనాడు నీటిపారుదల ప్రాజెక్టు శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఆగమేఘాల మీద ఆ ప్రాజెక్టుకి 15 కోట్లు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చేసి బడ్జెట్ అప్రూవల్ కూడా చేశారు. కానీ అది లాస్ట్ 3 months అవ్వటం వల్ల అది ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ, అప్పుడేమో వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధి తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక మాట చెప్పుకొని ముందుకెళ్ళాడు. మా ప్రభుత్వం అధికారంలో లేం కదా, మేమేమీ చేయటానికి మాకు అన్ని చేతులు కట్టేసినట్టున్నాయి, మాకేమీ ఇవ్వట్లేదు, నిధులు ఇవ్వట్లేదు, అధికారాలు ఇవ్వట్లేదు అనేసి 5 సంవత్సరాల పబ్బం గడిపాడు. తర్వాత 2019లో కూడా మళ్ళీ ప్రజలు ఆయన ఆశీర్వదించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఒక్క అవకాశం అనేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. మరి ఆ తర్వాత ప్రాజెక్ట్స్ ఏమన్నా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద మాటలు చెప్పి పబ్బం గడిపిన రక్షణనిధి మరి 2019లో వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది కదా, చేసిన అభివృద్ధి ఏంటి? ఆఖరికి తెలుగుదేశం పార్టీ హయాంలో బడ్జెట్ అప్రూవల్ చేసిన 15 కోట్ల ప్రాజెక్టు. నిజంగా అంత సిగ్గుచేటండి. ఒక ఎమ్మెల్యేగా ఉండి 2 డిజిట్లు అంటే 25 కోట్ల ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేదంటే నిజంగా ఆయన ఎమ్మెల్యేగా ఒక అర్హుడా? ప్రజలు ఓట్లు వేయొచ్చు, గెలిపించవచ్చు. మరి అంత అసమర్థుడు ఎమ్మెల్యేని మనం గెలిపించుకొని మన ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటాం? స్వయానా ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చాడు 2023 జనవరిని వచ్చి, కట్టలేరు బ్రిడ్జికి నేను 26 కోట్ల ప్రాజెక్ట్ డబ్బులు నేను శాంక్షన్ చేస్తానని వెళ్ళి 12 నెలలు అయింది, ఈ రోజు వరకు కూడా జరగలేదు. రక్షణనిధి గారు దాని మీద బోళ్ళు మాట్లాడారు. ఇదిగో కాంట్రాక్ట్ వచ్చేసింది, లేదు ఇదిగో అప్రూవల్ అయిపోయింది, బడ్జెట్ అప్రూవల్ అయిపోయింది, కాంట్రాక్టర్ని ఐడెంటిఫై చేస్తున్నాం, లేదంటే టెండర్ వేస్తున్నాము. ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజల్ని మాయ చేయటం. 18 కోట్లు శాంక్షన్ చేశారు, 20 కోట్లు శాంక్షన్ చేశారు, చివరగా 26 కోట్లు శాంక్షన్ చేశారు, అయిపోయింది, ఇంకేముంది, నేను ఆ బ్రిడ్జి కట్టిన తరువాతే ఆ ప్రాంతానికి వచ్చి ఓట్లు అడుగుతానని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వరకు ఏం జరగలేదు. ఇంకా 2-3 నెలల్లో మనం ఎలక్షన్లో దీంట్లో కూడా వెళ్ళిపోతాం, ఎలక్షన్ కోడ్లోకి. ఇంకా రక్షణనిధి గారు ఎప్పుడు ఆ ప్రాజెక్టు కడతారు? ఎప్పుడు ఆ ప్రజలకి అక్కడ ఆ ఇబ్బంది నుంచి, ఆ సమస్య నుంచి విముక్తి కలగజేస్తారు? సో తిరువూరు ప్రాంత ప్రజలు రక్షణనిధి గారిని గెలిపించారు, అది వాస్తవం. కానీ సమర్థత ఉన్న వ్యక్తి అంటే ఆయనకి సమర్థత లేదు. ఈ రోజు వరకు కూడా తిరువూరుకు సంబంధించిన సమస్యని ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రకటించారా? ఈ రోజు వరకు కూడా తిరువూరుకు సంబంధించిన సమస్యని వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్ళేసి, అయ్యా ఇదిగో మా ప్రాంతానికి, మాది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం, చాలా పేద నియోజకవర్గం, సహజ వనరులు కూడా లేని నియోజకవర్గం, ఈ ప్రాంతానికి మీరు ఇన్ని నిధులు ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలనేసి ఏ ఒక్క రోజైనా మాట్లాడా? అపాయింట్మెంట్ తీసుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చాడా? నాకు తెలిసి ఈయన రక్షణనిధి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన మాట్లాడిన దాఖలాలు లేవు. కేవలం బయట ఎక్కడన్నా బహిరంగ సభల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే రక్షణనిధి గారిని పలకరించిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతానికి ఒక సమర్థమైన నాయకుడు రావాలి, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసే నాయకుడు రావాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెంది, మరి ముఖ్యంగా దళిత కుటుంబాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం
అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. వీటి మీద పోరాడే నాయకుడుకే ఒక ఆలోచన కావాలి. ఆలోచనని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్ళేసి వారికి సవివరంగా వివరించి వారితో ఒప్పించి ఆ నిధులన్నీ రాబట్టి ఇక్కడ డెవలప్ చేసే నాయకుడు అయితే కావాలి. నాకు తెలిసి రక్షణ నిధి గారి దగ్గర ఆ సమర్థత ఉంది అంటే ఇది వ్యక్తిగతంగా అవుతుంది. రక్షణ నిధి గారి దగ్గర ఆ సమర్థత అయితే లేదు అన్నది మనం 4.5 సంవత్సరాలుగా చూసుకుంటే, అంటే 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రధానంగా మేజర్ ప్రాజెక్ట్స్ ఆర్ మేజర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఏమీ జరిగిన దాఖలాలు అయితే లేవు. రాష్ట్రంలో ఈసారి తెలుగుదేశం పార్టీ మరియు టీడీపీ పార్టీ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతూ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? అంటే ఎంత మంది ఇప్పుడు పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఇంతకుముందు చెప్పినట్లుగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల జీవనాడి, దాన్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారు. అలానే కలల అమరావతిని ఏ విధంగా అయితే ఐకానిక్ క్యాపిటల్గా డెవలప్ చేయాలనుకున్నారో, ప్రపంచంలోనే అంటే దాన్ని కట్టకముందే ఆలోచన విధాన్ని ఇది ఒక 6వ ఐకానిక్ క్యాపిటల్గా డెవలప్ అవుతుందనేసి, ఆర్కిటెక్చరల్ సిటీగా డెవలప్ అవుతుందనేసి ప్రపంచ మేధావులందరూ కూడా ప్రకటించిన దాన్ని తప్పనిసరిగా దానికి ఒక అడుగు అయితే ముందుకు పడుతుంది. ఎందుకంటే అది ఏదో మళ్ళీ ఒక 5 సంవత్సరాల్లోనే అయిపోతుంది, 5 సంవత్సరాల్లోనే కలర్ రాజధాని కాదు, దానికి అయితే చాలా స్పీడ్గా ముందు అడుగులు పడతాయి. 175 స్థానాలకు గాను ఈసారి టీడీపీ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? అంటే ప్రజలలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్తు కూడా ప్రభుత్వంపై, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మనం చూసాం, ఉద్యోగులైతే ఇప్పుడు మళ్ళీ అంగన్వాడీలు చూస్తున్నాం, ఆశా వర్కర్లు చూస్తున్నాం. మొన్న వీళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు, ఎవరు మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే పౌర సరఫరాలో పనిచేసే డీలర్లు వాళ్ళంతా కూడా మాట్లాడారు. హాస్పిటల్ చూస్తున్నాం. సో ప్రతి ఒక్క రంగంలో రైతులు కూడా, మహిళలు, యువత జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఈరోజు వరకు ఉద్యోగాలు. సో ఎవరిని పలకరించినా కానీ తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. సో వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే ఆయన పరిపాలనని, మరి ముఖ్యంగా హైదరాబాదు అంటే ఒకటి మనం ఇక్కడ చెప్పుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచినప్పుడు 52 రోజులు మనమంతా గమనించాం. ఒక నాయకుడిని జైల్లో ఉంచినప్పుడు ఆ నాయకుడు అవినీతి మీద రోజుకొక ఆధారాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అవి జరగల. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేశాడు, దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుటుంబాలు ఏ విధంగా అభివృద్ధి పదాలకున్నాయి, 52 రోజులు కూడా అదే జరిగింది. ఆధారాలు నిరూపించాల ప్రభుత్వం. అది ఏదైతే సిఐడి కానీ, లేదంటే ఏసీబీ కానీ, ఎవరైతే లేదంటే ఈ ప్రభుత్వం కానీ ప్రజలు బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని ప్రతిరోజు కూడా యువత కానీ, మహిళలు కానీ, నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాదులో బయటికి రాని మహిళలు కూడా వాళ్ళు చెప్తున్నారు, మేమైతే అసలు వీటికి బయటికే రావండి, కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసామంటే మేము బయటకు వచ్చి నిరసనలో పాల్గొన్నాం. అంటే ఆయన గారు చేసిన అభివృద్ధిని బయటకు వచ్చింది. సో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకి 160 స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. మొన్ననే చాలా అంటే రిపోర్ట్స్ కూడా వస్తుంటాయి, సర్వేలు కూడా వస్తుంటాయి. మొన్న నేను ఒక రిపోర్ట్ చూసినప్పుడు దాంట్లో 160 స్థానాలకు పైగా ఇచ్చారు. ఏ నియోజకవర్గంలో కూడా ఎంత మెజారిటీ రాబోతుంది అన్నది కూడా వాళ్ళకున్న సర్వే ప్రకారం ఇచ్చారు. సో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం భారీగా 165 స్థానాలు గెలుచుకొని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మళ్ళీ భారతదేశంలో అగ్రగామిగా ఉంచాలో, సో దాని దిశగా ఈ ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇదండి తిరువురు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అన్నగారు
షావాల దేవదత్త గారితో టీడీపీ పార్టీని ఎలా గెలిపించుకుంటారు, వాళ్ళు గెలిపించుకోవడానికి ఎలాంటి విధినాలు వాడుతున్నారో నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినాం. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు యువసేన. థ్యాంక్ యూ యువసేన ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. అన్న ఒక చిన్న